చూపిస్తా. నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కానీ వంట వండుకొని తినాలి. ఆకుల్లో వండుకొని తింటావా? ఇట్లా ఎంత బాగుందో, ఇంత బాగుంది. జైని కొనిపెట్టమంటే కొనిపెట్టట్లేదే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు ద ఐకియా. ఈరోజు మిమ్మల్ని ఐకియాకి తీసుకొచ్చా. ఎందుకో చెప్పిన, ఇంట్లో సామాన్ అంతా అన్నీ కొత్తవి తీసుకుంటున్నాను అనమాట. రండి నాతో పాటు రండి, మీకు కూడా చూపిస్తా నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏమేమి కొంటున్నాను. ఎన్ని మంత్స్ నుంచి జైన్ అడుగుతుంటే ఈరోజు లిటరల్లీ ఈరోజు వస్తున్నాను. టైం కూడా లేట్ అయిపోయింది. మనకి ఎక్కువ టైం లేదు షాపింగ్ చేయడానికి కూడా. మళ్ళీ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా గబా తీసుకోవాలి, లేకపోతే జైమూర్ మారిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకున్నాము అంటే, ఈ మధ్య హెల్దీ వర్షన్ వచ్చింది కదా, నేను అన్నీ ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ నాన్ స్టిక్ కాకుండా స్టీల్ సామాన్ మీద పడదాం రండి. ఎంత బాగుందో, ఇంత బాగుంది. జైని కొనిపెట్టమంటే కొనిపెట్టట్లేదే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంత కష్టం వచ్చి పడింది నాకు ఈరోజు. నాకు నచ్చినవి అన్నీ కొనిపెట్టట్లేదు జై. చూడు ఎంత బాగున్నాయో అన్నీ. పట్టుకుంటే కూడా చాలా వెయిట్ ఉంది. రాక్ అంట ఇది, రాతితో. అబ్బో 6,000 అంట. ఇండియాలో ఎంత? ఒక అన్నం వండుకునే గిన్నె 6,000. మామూలుగా లేదుగా. ఇదిగో ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇట్లాగా మనం కుక్ చేసుకునేది అనమాట. జస్ట్ బాయిల్ చేసుకోవడానికి ఏమైనా బాయిల్ చేసుకోవడానికి అస్సలు ఉండట్లేదు. ఎప్పటి నుంచో తీసుకోవాలని చూస్తున్నా. ఇదొకటి తీసుకుంటున్నా. ఇంకా నాకు కావాల్సిన ఏంటో నాకు సరిగా అర్థం జై, ఇది బాగుంది కదా. దేనికి? వంట చేసుకోవడానికి మా 22 pounds చూసారా? అవసరమా? 2,200 మా. కానీ వంట వండుకొని తినాలి. ఆకుల్లో వండుకొని తింటావా? ఇట్లా ఇంత పెద్ద మాట నాకు, నేను ఏదైనా పెద్దది తీసుకోవాలి. ఇంతకన్నా పెద్దది దొరకదు. ఐకియా మొత్తం ఎత్తుకుని చాలా పెద్దది. నాకు మీరు సామాను కొనిపెట్టరు, నాకు అర్థమైపోయింది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. లాభం లేదు, చూపిస్తా. నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఐకియాలో సామాన్లు చూడు సార్. ఫస్ట్ అంటే ఇప్పుడు సామాన్లు కొనడానికి కూడా టాలెంట్ కావాలా? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా అంటున్నారు కదా, సామాను కొనడంలో మా ఆడవాళ్ళ టాలెంట్ని బయటికి తీయాలా? ఒక్కసారి మమ్మల్ని వదిలారంటే విజృంభిస్తాం, రెచ్చిపోతాం. ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి ట్రాలీ నింపేస్తాం. తర్వాత నింపుతానికి మన తన్వీని పెట్టినా అన్నీ తీసుకొచ్చి నింపిద్ది. ఎందుకంటే తన్వి కూడా ఆడపిల్లే కాబట్టి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సరేనా? ఇంక అర్థం కాదు. మాకు వీటికి ఉన్న ఎఫెక్షన్ మీకు తెలుసా? మాకు వీటికి ఉన్న ఎఫెక్షన్ మీకు తెలీదు. ఎందుకంటే మీకు తినడమే తెలుసు, మాకు వండడం తెలుసు. దీనిని ఎంత ప్రేమగా చూసుకోవాలో తెలుసు మాకు. వద్దు సార్, మనం ఇంకో పక్కకి వెళ్ళి చేసుకుందాం రండి. మా సెలక్షన్ అయ్యేటప్పటికి తన్వి కూడా నిద్ర లేచింది. నాకేమో చూస్తుంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఏం కొనుక్కోవాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నా. మీరేమైనా హెల్ప్ చేయొచ్చు కదా నాకు కొంచెం. అసలుకి ఏం కొనుక్కోవాలో కూడా తెలియట్లా. ఎన్ని ఉన్నాయో చూడండి, అసలుకి ఎంత పెద్దదో. ఏ పక్క నుంచి స్టార్ట్ చేయాలి, ఏ పక్క నుంచి కొనుక్కోవాలి, ఏం అర్థం కావట్లా. అప్పటికి నేను డైరెక్ట్గా అన్నీ ఈ సామాన్లు ఈ ఉండే దగ్గరికే వచ్చాను. అయినా కూడా నాకు అర్థం కావట్లా. ఇంకా ఎంత పెద్దది ఐకియా మీకు కూడా తెలుసు కదా, లేదా మీకు కూడా ఒకసారి చూపించానా లండన్లో ఐకియా ఎట్లా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అని. మీకు కూడా కావాలి అంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. మీకు డీటెయిల్గా ఏది ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పి చూపిస్తా. తన్వి సైజ్కి తన్వి ఇది తీసుకుంది. చూసారా, మామూలుగా ఉండాలి మరి మాతో.
ఇగో ఇక్కడ ఏదో సెట్స్ ఉన్నాయి చూడమా. ఇగో ఇలా సెట్గా తీసుకుందాం. ఇలా చిన్న నాకు ఈ బౌల్ కావాలి. బౌల్ ఎందుకు మాది ఊకే తన్వి కూడా పగల కొడతాడు ఇంట్లో పెడుతుంది కానీ మా ప్లీజ్ తను ప్లీజ్ అడుగు. ప్లీజ్ నో ప్లీజ్. ప్లీజ్ ఇది కావాలి మా. ఏ కొనుక్కుంటా అన్న వద్దంటావు, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని షాపింగ్కి? డబ్బులు వేస్ట్ చేస్తావు. రేపు నుంచి నీకు డబ్బులు వేస్ట్ చేయడం కాదు, దోసెట్ పట్టు, దోసెట్లో అన్నం కూర వండి పెడతాను. దోసెట్ పట్టావు అనుకో, నీ చేతులు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూర వండుతా. కొనిపెట్టుమా. అదిగో బాల్ 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 ప్లీజ్ అడుగు. చాలు, పగిలిపోతే మనల్ని డబ్బులు కట్టమంటారు ఇలా. ఏందో అంత టెక్స్ట్గా చూస్తున్నా దాన్ని. పోపుల డబ్బా బాగుంది కదా అని. పోపుల డబ్బా కాదు, ఇంట్లో ఎలుకలు పెడితే ఎలుకలు తింటానికి పెట్టుకునేది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎప్పుడు దేన్ని చంపి తిందాం, దేన్ని తిందాం అనే ఉంటది. కాదు ఎలుకల కోసం, నీకోసం ఏంది, ఎలుకల కోసం కూడా ఎక్కివాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఎలిక ఈరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారా? అసలుకి నన్ను ఏది కొనుక్కొనియట్లేదు. ఒక్కటైనా నేను ప్రశాంతంగా కొనుక్కుంటున్నట్టు మీకు కనిపిస్తుందా? లేదే, నన్ను కొనుక్కొనియరు. ఒక పని చేద్దాం, ఈసారి వీళ్ళిద్దరిని తీసుకురాకుండా జస్ట్ నేను ఒక్కదాన్నే వస్తా, కావాల్సినవి కొనుక్కొని వెళ్తా. మీకైనా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? వీళ్ళు నన్ను కొనుక్కొని ఇస్తున్నారా? నా బాధ మీకైనా అర్థం అవుతుందా? జయ అయితే ఏది కొంటున్నా కూడా దేనికి అంటున్నారు చెప్పండి. మనం చేతుల్లో వండుకుంటామా, చేతుల్లో వండి పెడతామా? వండుకోవడానికి 4 వద్దా? అయ్యో నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదే. తన్వి నీకేం కావాలి? నీకు అది కావాలా? తన్వి అమ్మకి హెల్ప్ చేయవా నువ్వు కొంచెం? తను మా అమ్మకి హెల్ప్ చేయి. తను మా అది వద్దు వద్దు వద్దు, అది వద్దు వద్దు వద్దు, మనకు అది బాటిల్ వద్దు. తను మన ట్రాలీ ఇదేనా మన ట్రాలీ? సూపర్ కనిపెట్టింది తన్వి, సూపర్ సూపర్, భలే కనిపెట్టావే. మొద్దే ఉందే మన దగ్గర. కప్పు తీసుకుందాం దా. ఇగో ఈ కప్పు బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాము. అమ్మా నువ్వు ఇంకా కొనుక్కుంటావా? తన్వి ఇంకా కొనుక్కునిద్దంట. నేనన్నా వచ్చేసా, ఇంకా చాలే తర్వాత కొనుక్కుందామని చెప్పి. తన్వి చూడండి, అమ్మ అమ్మ అనుకుంటా ఆ గంట ఒకటి పట్టుకొని బుడ్డి స్పూన్ తన్వి సైజులో ఉంది. ఇంక ఇక్కడంతా మనకి కర్టన్స్, పిల్లోస్ అవన్నీ ఉంటాయి. ఐకే గురించి తెలిసిందే కదా, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి పెట్టారు. అమ్మ నీకేం కావాలి? పద తీసుకో పద. మా అమ్మ మా దా. మనకైతే ఇక్కడ పెద్ద పని ఏం లేదు, మనం వచ్చిన పని అయితే మనకు అయిపోయింది. ఇంకేమన్నా చూసి నిదానంగా ఇంటికి ప్యాకప్ రండి. చిన్న ఆ బుట్టలు నచ్చినాయి, కొనిపెడతావా? ఆ బుట్టలు ఏమన్నా కొనిపెడతావా నచ్చినాయి? దేనికి బుట్టలు? అందంగా ఉన్నాయి కదమ్మా. ఏంటండి అరాచకం? ఎంత బాగున్నాయో. ఏమైనా పెట్టుకుంటా. ఇది పాట లేదు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వీళ్ళు ఇక్కడ పెట్టింది దేనికి? కొనుక్కోవడానికి, వాళ్ళు అమ్ముకోవడానికి. బుట్టల రోడ్డు మీద తీసుకెళ్ళి రోడ్డు అమ్మటే వెళ్ళి రోడ్డు అమ్మటే బొట్లమ్మ బొట్లు అని అమ్ముకుంటా. అమ్ముకో. అమ్ముకుందాం తనవి. బొట్లో అని అమ్ముకుంటా. ఇదిగో ఇట్లా పెడతా, తనుగా నెత్తి మీద పెడదాము. బొట్లో అయ్యి చెప్పు. బొట్లు జే. ఈ బుట్ట చూడు, మేదర్ బుట్ట 1500 అంట. కూర్తి లేదు. ఇదే మా నాయనమ్మకి చెప్పాను అనుకో, ఎందుకు మనం పొలం వెళ్ళేటప్పుడు అక్కడ అమ్ముతారులే, తీసుకొస్తారు, 200 పెడితే వచ్చింది పెద్ద బుట్ట అని చెప్పిద్ది మా నాయనమ్మకి చెప్తే. వీళ్ళు 1500కి అమ్మేస్తున్నారు. ఇదిగో ఇది వచ్చి మా కోళ్ళని కమ్మేసుకునే బొట్టలాగా ఉంది. ఇట్లాంటి తట్టలో అమ్మేస్తాం.
ఓయ్ ఇట్లాంటి తట్టలోనే కమ్మేసేది, గమ్మేసి ఇట్లాంటి తట్టలోనే. మేము బుట్టాని కూడా నన్ను తట్ట అంటాం దాన్ని. అట్లాంటి దాంట్లోనే మా నాయనమ్మ గంపేసిద్ది కోళ్ళని. ఇక్కడ తన్నుగా నీ కప్పేస్తా దాంట్లో. ఇది కూర్చోరా తన్నుగా, బొట్లు వేసి కప్పెత్తా రారా, బొట్లు వేసి కప్పేస్తా రారా. నీ గోళ్ళు తట్టుకోలేకపోతున్నా, కప్పేస్తా రారా. ఫైనల్గా చివరికి నా గోల తట్టుకోలేక నాకు కొనిచ్చిన 2 గిన్నెలు, దానికైంది 8,000. బాగా కాస్ట్లీ అయిపోయిందబ్బా. వీటిని కూడా ఇండియా నుంచి కొరియర్ వేయించుకుంటే పోద్దేమో, అదే ఫిక్స్ అయ్యి ఈ కుస్నే కొనుక్కున్నా. ఇంకోటి ఏంటిదో తెలుసా, నాకు ఒక డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె దొరకలేదు ఇక్కడ. చాలా ఎక్కా మొత్తం ఎతికేసా, అయినా దొరకలా. ఈ కాస్ట్నే దొరికింది. ఇంకా అసలుకి ఏమేమి కొన్నాను అనేది వచ్చే వ్లాగ్స్లో నేను వాడేటప్పుడు ఖచ్చితంగా నేను మీకు చూపిస్తా, చెప్తా. ఈరోజుకి ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఇంకా లేదు ఐకియాలో అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూపించండి, ఇండియా ఐకియా లండన్లో ఐకియా ఒకేలా ఉంటుందా అని చెప్పి కావాలి అంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు మొత్తం చూపిస్తాను. నేను ఇక్కడ మాట్లాడుతుంటే తన్వి చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. తన్వి ఇట్లా చూసారా అసలు ఎట్లా వెళ్ళిపోతుందో. బాయ్ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.